ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మనం ఉదయమే ప్రార్థనతో మన యొక్క దినాన్ని ప్రారంభించాలి. అప్పుడే మన ముందున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా మనం మార్చగలుగుతాం. ఈరోజు మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక అస్వస్థతగా ఉన్న స్త్రీ స్వస్థపడాలి, ఏ విధంగా అయినా నేను స్వస్థత పొందాలి అని లోకంలో అనేక చోట్ల తిరిగిందట. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా స్వస్థత దొరకలేదు. కానీ ఒకరోజు విశ్వాసముతో నేను ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నా కూడా, యేసయ్య యొక్క వస్త్రపు చెంగు పట్టుకున్నా కూడా నేను స్వస్థపడతాను అనే విశ్వాసం కలిగి యేసయ్య యొక్క వస్త్రపు చెంగు పట్టుకుని స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ఆమె యొక్క విశ్వాసం చూడండి. ఈ లోకంలో అనేక చోట్ల తిరిగింది, ఎక్కడా కూడా స్వస్థత తనకి రాలేదు. ఇన్ని చోట్ల తిరిగిన తర్వాత కూడా యేసయ్య వద్దకు వెళ్తే నేను స్వస్థత పొందుకోగలనా అనే ఆ డౌట్ కూడా ఆమెలో లేకుండా పూర్ణ విశ్వాసం కలిగి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుని స్వస్థపడిందండి. ఈరోజు నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి ఈ లోకం మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? నేను అక్కడికి వెళ్తే నేను స్వస్థత పొందుకుంటాను, లేదా నేను ఇక్కడికి వెళ్తే నాకున్న ఇబ్బందులు తొలగిపోతాయి, లేదా నేను ఇవి కట్టుకుంటే నాకు అప్పుల బాధలు పోతాయి, ఇవి కట్టుకుంటే నా కుటుంబ సమస్యలు పోతాయి అన్నట్లుగా ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతూ ఉన్నావా? ఈరోజు ఆ స్త్రీ కలిగిన విశ్వాసం నీకుంటే నీ ముందున్న ప్రతి ప్రతికూల పరిస్థితి దేవుడు నీ ముందు నుండి తొలగిస్తాడు. ప్రార్థన చేద్దామా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, నీ మాటలను బట్టి ఎంతగానో మేము బలము పొందుకున్నాం. ఈ రోజంతటిలో శక్తినివ్వండి, సాతాను మీద జయాన్నివ్వండి, శోధనల మీద జయాన్నివ్వండి. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే మరి విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ దీవించమని అడుగుతున్నాం. ఈ రోజంతటిలో వారు చేయు ప్రతి పనిలో మీరు తోడయుండి అయా వారి కార్యము సఫలము చేయమని అడుగుతూ ఉన్నాం. తండ్రి, నీకే స్తోత్రాలు. ఉద్యోగములు చేయవారిని, వ్యాపారములు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, తమకొచ్చిన జీవన విధానాన్ని బట్టి ఎవరైతే మరి తమ జీవనాన్ని సాగిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దీవించి, వారి చేతి పనిని దీవించి, వారి కుటుంబాన్ని దీవించి ప్రభువా నీవే సంతోష హృదయమునిచ్చి అయా వారి ఆశను తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రభువా ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో అయా నీవే వారికి సమాధానం ఇవ్వండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, సమాధానము లేని వారికి సమాధానము, అయా శాంతిని అనుగ్రహించుమని ఇచ్చిన ప్రార్థన ప్రభువా నీవు అంగీకరించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.